দাদা না కోసం చూస్తున్నావా? ఆలస్యమైంది, దా వెళ్దాం। তাড়াতাড়ি এসো মেয়েরা, পেছনে লোকেরা আসছে, তাড়াতাড়ি এসো। তোমাদের নাচ খুব ভালো হয়েছে। এসো মা, আমার এসো। সন্তানকে একটু আশীর্বাদ করো। তাড়াতাড়ি এসো। దాదా చలోనా? ఎందుకు వాళ్ళని లోపలికి తీసుకెళ్తున్నారు? వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన దేవదాసీలు, దేవుడి భార్యలు. ఏ పరాయి మొగాడు చూపైనా కూడా సోకూడదు. అందుకే అంతర్మహల్కి అంకితం. గుడి కొన్నది కదా, రావాలా, నాట్యం ఆడాలా, లోపల పోవాలా. దాదా లోపల గుడి సేవలు, మేజువాణిలు, దేవుళ్ళకి అన్ని రకాల సేవలు చేయాలి కదా మరి. এই মেয়েরা সবাই উঠে পড়ো, সারিবদ্ধ হয়ে দাঁড়াও, মহান্ত এসে গেছেন। জোগাটি, ওকে তাড়াতাড়ি তৈরি করে নিয়ে আসিস। দেরি করলে না তুই শেষ। পেছনের লোকরা আসছে, তাড়াতাড়ি যাও। কি হলো? তাড়াতাড়ি যাও, তাড়াতাড়ি। কি হলো কি মেয়েরা? তাড়াতাড়ি যাও, ভেতরে যাও। నీ నాట్యం చాలా బాగుంది. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాసేపు అలా బయటకు వస్తా? నీ పేరేంటి? ওই మైత్రి, চল যাই। మైత్రి. ఏంటి ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? శశి, ఇందాక ఏమైందో తెలుసా? నన్ను ఒక అతను తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు. బయటకంటే? పూర్తి బయటికి, గుడి బయటికి. నిజంగానా? అవును. మరి వెళ్తున్నావా? ఏంటే వెళ్ళేది? మనం ఎవరో తెలీదా? ఆయన ఎంత ధైర్యం అలా ఎలా అడుగుతాడు? మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడులే పాపం.
అయినా నేనే నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. వెళ్తావు, ఎందుకు వెళ్ళవు? మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు వెరగొట్టి కూర్చోపెడతారు. నోరు మూసుకొని పడుకో. ఆయన అలా అలా వెళ్తాం, ఎవరు ఏంటో తెలియకుండా. కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థం లేరా, తొందర ఏముంది? దేవీ నవరాత్రులు అవని. నీకెప్పటి నుంచి దేవి మీద ఇంత భక్తి? భక్తి కాదురా, ప్రేమ. అలా వినోదిని అనే దేవదాసి తన 100 ఏళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది. అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి బయటికి ఎప్పుడు వెళ్ళలేదా? లేదు. ఎందుకు? ఒక దేవదాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు, అది శాస్త్రం. ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా, బయటకు వస్తే తప్పేంటి? పాపం వినోదిని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. 100 ఏళ్ళు దాసిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు. అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి. రాత్రి 10 గంటలకి దక్షిణ ద్వారం. నీకోసం ఎదురు చూస్తుంటాను. వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. నువ్వు వస్తావని నాకు తెలుసు. నేనేం బయటికి రావాలని రాలేదు. నువ్వు నిజంగా వచ్చావో లేదో చూద్దామని వచ్చాను. సరే.
మైత్రేయి గుడి పెట్టిన పేరు కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే అడిగి చెప్తానులే. అవును, తెలుగు ఎలా వచ్చు? ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగే కాదు, భరతనాట్యంతో పాటు తమిళ్, మోహినియాటంతో పాటు మలయాళం, ఒడియా, అసామీస్, సంస్కృతం కూడా వచ్చు. పడవ నడపడం వచ్చా? రాదు. నేను నేర్పుతాను, పట్టుకో. ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో.